మరి మా అమ్మ ఎవ్వరు తాతయ్య? నాన్న అడుగుదామంటే కోపంతో రగిలిపోతున్నారు. రాత్రే కదా, ఇంకెప్పుడు కోపరానని నాకు సారీ కూడా చెప్పాడు. మరి ఉదయాన్నే అమ్మ గురించి అడిగితే ఎంత కోపడ్డాదో మీరే చూశారు కదా. పింకర గురించి అడిగినా కోపడుతున్నారు, అమ్మ గురించి అడిగినా కోపడుతున్నారు. అంటే అమ్మకి పింక్ కలర్కి ఏదో లింక్ ఉందన్నమాట. పింక్ అంటే అంత ఇష్టం లేని మా నాన్న గది మొత్తం పింక్ కలర్ ఎందుకు వేయించారు అస్సలు అర్థం కావట్లేదు తాతయ్య. అది మీ నాన్న వేయించింది కాదురా అయ్యా, నీకిష్టమని నేనేయించాను. మరి ఎవరితో ఫోటో కూడా మన ఇంట్లో ఉంది, కానీ మా అమ్మ ఫోటో మాత్రం మన ఇంట్లో లేదు. ఎందుకు తాతయ్య? అమ్మో నాన్న. తాతయ్య ఇవన్నీ అడిగినాన్ని నాన్నకు చెప్పొద్దు, ఓకేనా? మీరు కూడా చెప్పొద్దు. ఫర్ యాపిల్, బి ఫర్ బాల్. నానా బంటి ఏడి? లోపల చదువుకుంటున్నాడు అయ్యా. మీరేంటి ఇలా డల్గా ఉన్నారు? ఇంకా బంటి చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నారా? మరి అమ్మాయి నానా, అలాంటి వాళ్ళ గురించి ఈ ఇంట్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరంటున్న అమ్మాయి గారి విషయంలో నేను ఎలా ఉంటున్నానో మీరు అలానే ఉండాలి. అమ్మగారు, ఆ ఇంటికి మనకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదని మీరే చెప్పారు. ఆ మాట మీదే ఉండండి. ఇంకోసారి కనిపించినా చూడకండి, చూసినా ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురాకండి. కాళ్ళు చేతులు కడుక్కొస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. బాబా, నాకు మా అమ్మ ఎవరో తెలుసుకోవాలని, మా అమ్మని చూడాలని, మా అమ్మ నాన్నల్ని కలపాలనుంది. కానీ నాన్నేమో అమ్మ మాట ఎత్తితేనే కోపడిపోతున్నారు. నీకు ఇష్టమైన గురువారం ఉపవాసం ఉంటాను, మా అమ్మని నాకు చూపిస్తావా? చిన్న పిల్లాడిని కదా బాబా. ఎక్కువ గురువారాలు ఉపవాసం ఉండాలంటే కష్టం కాబట్టి వీలైనంత తొందరగా మా అమ్మని చూపించు బాబా, ప్లీజ్. స్కూల్ ఎలా ఉంది దీపు? చాలా బాగుంది మమ్మీ. అంత బాగుందా దీపు? అవును ఫ్రెండ్. ఓ, మరి ఎవరైనా నీకు ఫ్రెండ్స్ అయ్యారా? అయ్యారు ఫ్రెండ్. ఓ, వాడి పేరు బంటి. దీపు, వాడు వీడు అనకూడదు. సారీ మమ్మీ. ఇట్స్ ఓకే. నాన్నా, బంటి చాలా మంచి పిల్లాడు. ఈ వయసుకే
మంచి మనసిచ్చాడా దేవుడు. ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడే గుణం, కష్టాల్లో ఉంటే సాయపడే గుణం భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాడు నాన్న. ఓ నేను గాజు ముక్క తొక్కబోతుంటే సమయానికొచ్చి గాజు ముక్క మీద అడుగు పెట్టకుండా అడ్డుపడ్డాడు. అమ్మా ఈరోజు స్కూల్లో మన దీపు పడిపోతుంటే కూడా ఆ పిల్లాడే పట్టుకుని కాపాడాడు నాన్న. అవును ఫ్రెండ్. మన కారు ఆగిపోతే నాతో పాటు కారు నెట్టాడు. ఓ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అదేంటి రూపా, మన డ్రైవర్ ఉన్నాడు కదా, డ్రైవర్ నెట్టకుండా నువ్వు నెట్టడం ఏంటమ్మా? ఆ చిన్న పిల్లాడే నెట్టడానికి ముందుకొచ్చినప్పుడు స్వామి, నాకు ఒక రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇచ్చా, కానీ నా కూతురు జీవితాన్ని బాగు చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకు స్వామి ఇలా చేశా? నా రూప ఏం తప్పు చేసింది స్వామి? నా బిడ్డ జీవితం బాగు చేసే అవకాశం నాకివ్వకపోతే పోని, కనీసం నువ్వైనా నా బిడ్డ జీవితాన్ని చక్కదిద్దాలి కదా స్వామి. తను ప్రాణంగా ప్రేమించిన రాజుతో తనకి పెళ్ళయ్యేలా చేశా. నా మూలంగా వాళ్ళిద్దరినీ కలవనీయకుండా చేశా. మళ్ళీ నాతోనే వాళ్ళిద్దరినీ కలిపేలా చేశా. అంతా బాగుంది కదా అనుకునే లోపే నా కారణంగానే వాళ్ళిద్దరూ విడిపోయేలా చేశా. ఇదంతా ఎందుకు చేసావో తెలియదు, కానీ నా బిడ్డ జీవితం ఇలా అయిపోవడం ఒక తండ్రిగా నేను తట్టుకోలేకపోతున్నాను స్వామి. ఎలా అయినా నా బిడ్డ జీవితాన్ని నువ్వే చక్కదిద్దు స్వామి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గెలవకపోయినా బాగుండేదేమో, కానీ ఒక తండ్రిగా ఓడిపోవడం నన్ను చాలా బాధ కలిగిస్తుంది స్వామి. నా బాధను నువ్వే తగ్గించాలి స్వామి. స్వామి, ఎప్పుడూ మా పాలిట విలన్లా ఉండే నువ్వు ఈ మధ్య నిజంగానే మా పాలిట దేవుళ్ళ ఉన్నావు. ఇది వరకు మేము ఏం ప్లాన్లు వేసినా బెడిసి కొట్టేది, కానీ ఇప్పుడు మాత్రం మా వెనకే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు. మందారాన్ని చంపే విషయంలో మాకు తోడున్నట్టే ఈ రూపని, మా దీపక్ని ఒకటి చేయడంలో కూడా మా వెనకే ఉండి నడిపించు స్వామి. రూపని పెళ్లి చేసుకోవడం మా దీపక్ చిరకాల కోరిక స్వామి. ఆ కోరికని నువ్వే నెరవేర్చాలి.
స్వామి, ప్లాన్ చేసి రూప జీవితంలో నుంచి రాజుని బయటికి పంపించాం. మళ్ళీ ప్లాన్ చేసి రాజుగాడి ఫ్యామిలీని మా గుమ్మంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నాం. ఇక మీదట కూడా ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీని కలవకుండా చూడు స్వామి. నేను రూపని పెళ్లి చేసుకునేంతవరకు మా ఫ్యామిలీకి, ముఖ్యంగా రూపకి ఆ ఫ్యామిలీ దూరంగా పెడితే చాలు స్వామి. అలాగే మా రూపకి ఆ రాజుగాడి మీదున్న మనసుని ముక్కలు చేసి నా మీద మనసు మళ్ళేలా చేయి స్వామి. భగవంతుడా, రాజుకు పెళ్ళైందని తెలుసు, కానీ ఇప్పుడు రాజుకు భార్య లేదు, బంటికి అమ్మ లేదు. ఆ లేదు అన్న చోట నేనుండాలి అనుకుంటున్నాను. రాజుకు భార్యగా, బంటికి అమ్మగా ఉండే అవకాశం నాకిస్తావని కోరుకుంటున్నాను. నా జీవితంలో మొదటిసారి అడుగుతున్న కోరికేది. నా కోరికను నెరవేరుస్తావని మనస్ఫూర్తిగా నమ్మి నీకు బోనం సమర్పించడానికొచ్చాను. ఒరే అయ్యా, ఇక నువ్వు గుడి మెట్లకు బొట్లు పెట్టు. అలాగే నాన్న. నేను పసుపు రాస్తాను, నువ్వు బొట్లు పెట్టరా నాయన. నేను బొట్టు పెడతా. ఒరే అయ్యా, ఇది మీ నాన్న నీ కోసం మొక్కుకున్న మొక్కు కాబట్టి మీ నాన్నే చెయ్యాల. పద. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, రాజుకి దూరంగా నన్ను న్యూయార్క్ పంపించావు. నాకు నా జ్ఞాపకాలకి దూరంగా ఉండాలని రాజు ఇల్లు అమ్మేసి దూరంగా వెళ్ళిపోయేలా చేశావు. విచిత్రం ఏంటంటే కొన్నేళ్ల తర్వాత నేను న్యూయార్క్ నుండి వస్తే నన్ను నా ఇంటికి పంపించడం కంటే ముందు రాజుని కలవడానికి పంపించావు. అప్పుడే నాకు నమ్మకం కలిగించావు. కానీ మందారం మరణం విషయంలో నా తప్పు లేదని రాజుకి అర్థమయ్యేలా చెయ్యి స్వామి. ఓం నమః శివాయ. అలాగే మా బిడ్డ విషయంలో కూడా రాజు నన్ను అపార్థం చేసుకున్నాడేమోనని భయంగా ఉంది. అలా జరగకుండా చూడు స్వామి. బాబు చచ్చిపోయాడమ్మా. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతి పెట్టమని చెప్పాడమ్మా. నువ్వు చాలా కర్కోటకుడివి స్వామి. ఏ తల్లికి విధించకూడని శిక్షను విధించావు. నా బిడ్డ మొహం కూడా చూసుకునే భాగ్యం కూడా నాకివ్వకుండా చాలా పెద్ద తప్పు చేశావు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నానమ్మ తాతయ్యతో కలిసి ఈ మెట్టులన్నిటికీ బొట్టు పెట్టుకుంటూ రావాలంటే మీకు సాయంత్రం అవుతుంది. అమ్మో, అప్పటి వరకు నా వల్ల కాదు. నేను దేవుడికి దండం పట్టుకుంటాను, మీరు వచ్చేసేయండి. ఎల్నీ లేరయ్యా, గుళ్ళోనే కదా. కని కని. ఓం నమః శివాయ. దీపు, నువ్వు బాగా చదువుకోవాలని, జీవితంలో మంచి పొజిషన్కి ఎదగాలని
దేవుడి ఆశీర్వాదం కోరుకుంటూ మొక్కుకో. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడా మమ్మీ? ఇస్తాడు దీపు, నువ్వు మొక్కుకో. నాకు నమ్మకం లేదు నానమ్మ. అలా అనకూడదు దీపు. అది కాదు ఫ్రెండ్, నాకు అమ్మని దూరం చేశాడు. అమ్మాయి గారు, మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ పేదదానికి తోడుగా నేనుంటాను, ఇంకెవరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. అంటే మమ్మీని దగ్గర చేశాడనుకోండి, కానీ మమ్మీకి డాడీని దూరం చేశాడు. అది 2000 అయింది. నానమ్మకి తాతయ్యని దూరం చేశాడు. మీకు అమ్మమ్మని దూరం చేశాడు. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళయ్యా. ఇలా చేయమని మీరందరూ దేవుణ్ణి అడిగారా ఫ్రెండ్? సో మనం ఎంత అడిగినా దేవుడు ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నాడు. అలాంటప్పుడు మనం సపరేట్గా అడగడం ఎందుకు? ఆయన ఏది చేయాలనుకుంటే అదే చేస్తాడు కదా ఫ్రెండ్. దీపు చెప్పింది చెయ్యి, దండం పెట్టుకో. దేవుడు దయ వల్ల నేను బాగా చదువుకోవాలి, నాకు మంచి మార్కులు రావాలి. బంటి ఫ్రెండ్, అవును, నువ్వేంటి బంటి ఇక్కడ? మీరు గుడికొచ్చినట్టే నేను గుడికొచ్చాను. ఒక్కడివే వచ్చావా? లేదు ఫ్రెండ్, మా ఫ్యామిలీ అంతా వచ్చింది. ముఖ్యంగా ఇలా పరిచయం చేయడం అనుకున్నా మా నాన్న కూడా వచ్చాడు. నేను స్కూల్ మిస్ అయ్యేది కదా, ఈ రోజు ఈ దేవుడి గుడిలో నీకు పరిచయం చేస్తాను. అవునా? సరే. ఎవరమ్మా ఈ బాబు? అదే నాన్నా, నేను చెప్పాను కదా, మంచి మనసున్న ఇంట్రెస్టింగ్ బాబుని. బంటి. తను ఆశీర్వదించు ఫ్రెండ్. చిరంజీవి సుఖీభవ. అవును, నేను కూడా ఫ్రెండేనా నీకు? అవును, వరసలు కలిపి పిలవడానికి మీరు నాకేమవుతారో తెలియదు కదా ఫ్రెండ్, అందుకే ఫ్రెండ్ అని పిలుస్తున్నాను. అమ్మా రూపా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. మాటలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కానీ ఏదో ఎలుగు బంటు అన్నట్టు బంటి అని ఆ పేరేంట్రా? చెప్తాను సంగతి.